ఏపీటీ అప్డేట్. సో, యుటిలిటీ మనం ఇన్‌స్టాల్ చేయాలి తెలిసిందే కదా! ఏపీటీ ఇన్‌స్టాల్ ఐపీ రౌట్ 2 అండ్ దెన్ నా ఐపీ యుటిలిటీ హైఫన్ పింగ్ ఫర్ పింగ్. సో, రెండిటిని నేను ఒకేసారి రన్ చేస్తున్నాను. సో, ఐపీఏ ఇప్పుడు నేను నా కంటైనర్ 2లో ఉన్నాను. కంటైనర్ 2లో ఐపీ ఏమొచ్చింది 172.18.0 వచ్చింది. అలానే ఇక్కడ నా ఇమేజ్‌లో నా సి1కి ఐపీ ఏమొచ్చింది 172.17.0.2. దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ పింగ్ చేస్తాను. చూడండి నాకు పింగ్ అనేది రాలేదు. ఎందుకు రాట్లేదు? నా కంటైనర్ 2 అనేది డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉంది. నా కంటైనర్ 1 అనేది ఇంకో డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉంది. సో, ఆ రెండిటికి మధ్య ఇప్పుడు నాకు ఐసోలేషన్ జరిగింది. సో, కంటైనర్ 1 కంటైనర్ 2తో కమ్యూనికేట్ చేయలేదు. కంటైనర్ 2 క క కంటైనర్ 1తో కమ్యూనికేట్ చేయలేదు. ఇది నా రిక్వైర్మెంట్. ఎప్పుడైనా మీరు ఒక పాడ్ ఏదైనా ఇంపార్టెంట్ కంటైనర్ ఏదైతే ఉందో, ఆ కంటైనర్‌ని మీరు ఐసోలేషన్ చేయాలనుకుంటే మీరేం చేయొచ్చు? ఒక కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసి, ఆ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో మీరు ఎప్పుడైతే కంటైనర్ క్రియేట్ చేస్తారో, అక్కడ మీరు మీ నెట్వర్క్‌ని డిఫైన్ చేయాల్సుంటది. ఏ నెట్వర్క్ అని చెప్పేసి. సో, ఆటోమేటిక్‌గా మీరు క్రియేట్ చేసే కంటైనర్ ఏమైపోతుంది? అది ఒక ఐసోలేషన్‌లోకైతే ఎళ్ళిపోతుంది. సో, ఇది మన బ్రిడ్జ్ నెట్వర్క్ గురించి ఫ్రెండ్స్. డన్. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హోస్ట్ డ్రైవర్ లేదంటే హోస్ట్ నెట్వర్క్ గురించైతే మనమైతే మాట్లాడుకుందాం. సో, సింపుల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ నా దగ్గర ఒక ఇది వీఎం అనుకోండి. ఇది నా వీఎం1. ఇది నా వీఎం1. వీఎం1 లోపలే నేను డాకర్ ఇన్‌స్టాల్ చేస్తాను. సో, డాకర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నాకేమైపోతుంది? నాకు కొన్ని అడాప్టర్స్ అయితే క్రియేట్ అవుతాయి. దెన్ 3 నెట్వర్క్స్ అయితే క్రియేట్ అయితే అయ్యాయి. ఇక్కడ నేను ఐపీఏ అని ఇస్తే చూడండి. నాకు నా డాకర్ 33 ఇది నా ఇంకొక నెట్వర్క్ అనుకోండి. సో, ఇది 18.0.1 నేనేదైతే కస్టమ్ బ్రిడ్జ్ క్రియేట్ చేశానో, ఆ కస్టమ్ బ్రిడ్జ్‌కి కూడా ఒక నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అయింది. సో, దాని రేంజ్ చూస్తే చూడండి 172.18.0.1 అని ఉంది. ఓకే. ఫైన్. సో, అది కస్టమ్ నెట్వర్క్ కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను హోస్ట్ నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తాను కదా! హోస్ట్ నెట్వర్క్ అంటే మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైపోతుందంటే నేను ఎప్పుడైతే కంటైనర్ ఇస్తానో ఆ కంటైనర్‌కి నేను హైఫన్ హోస్ట్ అని నెట్వర్క్ ఇస్తాను. నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఇవి ఏవైతే నా ఫిజికల్ ఏదైతే నా వీఎంవేర్‌లో ఒక నెట్వర్క్ అడాప్టర్స్ ఉన్నాయో, అవన్నీ